ధర్మం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడని, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో జయమ అక్కడ ఉంటుందని ఈ మాట ఎవరన్నారు? ఏ గ్రంథములో ఉంది? జయం అన్న పేరు మహాభారతానికి మరి ఒకటి. పంచమ వేదం అన్న పేరు, జయం అన్న పేరు మహాభారతానికి ఉన్న ప్రత్యామ్నాయ పారిభాషిక పదాలు, ప్రతీకాత్మకంగా చెప్పబడినవి. యతో ధర్మస్తతో జయం అని, యతః కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయం అని. యతో ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం. ఇలాంటి వాక్య పరంపరలో కృష్ణుడు, ధర్మము, జయము అనే మూడింటిని పలుమార్లు ముందు వెనక వెనక ముందు ఈ పద్ధతులన్నీ మహాభారతంలో ఉన్నాయి. విశేషంగా శాంతి పర్వంలో, స్త్రీ పర్వంలో సాక్షాత్తు వ్యాసుడే ఈ పదజాలాన్ని వివరణ చేస్తూ, ముఖ్యంగా స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రునకు దుఃఖించరాదు అని మొదలు పెడతాడు. కుమారులు వెళ్ళిపోయారు అని దుఃఖించరాదు. అపారమైనటువంటి సంఖ్యాబలం కల సైన్యం, మరణమే లేనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, కర్ణుడు, అశ్వత్థామ, 5 మహావీరులు, 11 అక్షౌహిణుల అపారమైన సుశిక్షితమైన సైన్యం, స్థావరం మనది, అంటే ఇక్కడే ఏండ్లుగా ఉన్నాం, రాజ్యం మనది, రాజధాని మనది, అంతా మనదే అయినప్పటికీ పరాజయం వచ్చింది అని దుఃఖించరాదు. ఎందుకని అంటే పరాజయం రావడానికి మూల కారణం మీ కుమారుల అధర్మవర్తన, అలాగే అటువైపు కృష్ణుడు ఉండడం. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం. ఈ వాక్యాన్ని అన్నది వ్యాస మహర్షి. ఈ వాక్యం మహాభారత గ్రంథంలో ఉంది. కనుకనే మనం కూడా ధర్మాచరణ పట్ల ఆలోచన పెంచుకోవాలి, ధర్మం పట్ల మక్కువ కలిగి ఉండాలి. యతో ధర్మస్తతో జయం. ధర్మాచరణ వల్ల క్షేమం కలుగుతుంది. ధర్మం అంటే మరొక మాటలో నిజం చెప్పడం. పూర్వకాలం పాతాళ భైరవి అనే ఇదే ఒక సినిమాలో జ్ఞాపకం తెచ్చుకుంటే, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటాడా కథానాయకుడు. కష్టం కలిగినా నిజమే చెప్పండి అంటుందా కథానాయిక మాలతి. అలా చెప్పినప్పుడు కథానాయకుడు నిజమే చెబుతున్నాను అంటూ తోటలోకి ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. కథ కొనసాగుతుంది. కష్టం కలిగినా కూడా నిజమే చెప్పాలి. పురాణాలలో, ఇతిహాసాలలో, చరిత్ర కథనాలలో, ప్రాచీన సినిమాలలో సైతం ధర్మాన్ని ఆచరించే విధంగానే ప్రేరేపించే విధంగా, సత్యస్ఫోరకంగా మనకు వివేకం కలిగించే విధంగా ఈ బోధలన్నీ ఉన్నాయి. అందులో ప్రధానమైన ఈ బోధ శాంతి పర్వం, స్త్రీ పర్వాలలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీ పర్వంలో సాక్షాత్తు వ్యాసుడు ఈ వాక్యాన్ని అంటాడు. ఇది నేపథ్యం. కాబట్టి మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, వేదం కానీ, పురాణాలు కానీ, శాస్త్ర ధర్మాలు కానీ సమస్తము బోధించే అంశం ఒక్కటే. ధర్మానికి మించిన ఆచరణ మరి ఒకటి లేదు. ధర్మాన్నే మనం అనుసరించాలి. ధర్మం దశక లక్షణం అని స్మృతి గ్రంథాలు వివరిస్తాయి. పెద్దలను గౌరవించాలి. దుర్యోధనులను గౌరవించలేదు, దుఃఖాల పాలయ్యాడు. సత్యమే పలకాలి, అసత్యం పలికాడి దుర్యోధనుడు, దుఃఖాల పాలయ్యాడు. రాజ్యం తిరిగి ఇస్తాను అని చెప్పి శాసనోల్లంఘనం చేశాడు కదా, నియమోల్లంఘనం చేశాడు కదా, కాబట్టి దుఃఖాల పాలయ్యాడు. అధర్మవర్తనుడిగా ఉన్నాడు. కనుకనే ధర్మరాజు అశ్వత్థామాత కుంజర అని చెప్పినా, లేక మరొక సందర్భంగా శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు బాణ పరంపరలతో భీష్ముడిని పడవేసిన, భీమసేనుడు నాభికి దిగువన గతతో మోది దుర్యోధనుడిని నేలన పడవేసిన, ఇవన్నీ అధర్మాలుగానే మనకు కనిపించినప్పటికీ, చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని రాముడు కొట్టినటువంటి దృశ్యం కూడా జ్ఞాపకం తెచ్చుకున్నప్పటికీ అధర్మాలుగా ధర్మశాస్త్రం అంగీకరించలేదు. పురాణ పురుషులు, పూజ్య పురుషులు ఏవి బోధించారో అవి ధర్మాచరణ. కనుకనే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు బోధించింది, కృష్ణుడు ఆచరించింది. 2 మాటలు మనం విన్నట్లయితే రాముడు బోధించి ఆచరించి చూపాడు, కృష్ణుడు బోధించి ఇతరుల చేత ఆచరించే విధంగా ప్రయత్నం చేశాడు గీత ద్వారా. కనుక ధర్మాచరణ శ్రేష్టం, ధర్మమే ప్రధానం. యతో ధర్మస్తతో జయం.